హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. సో దానిలో భాగంగా ఈ ఆఫర్స్ అనేది ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది 199 రూపీస్కి అందిస్తున్నాం. దీని ద్వారా మీకు ప్రీవియస్లో కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా లేటెస్ట్ వచ్చినటువంటి ఎకానమిక్స్ సంబంధించిన సర్వేస్ కూడా దీనిలో యాడ్ చేయబడతాయి. హైకోర్టు జాబ్ సంబంధించినటువంటి జిఎస్ అండ్ జీకేకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది 99కి అందిస్తున్నాం. సో దీనిలో మీకు టాప్ 50 టాపిక్స్ ఉంటాయి. ఆల్రెడీ మొదటి గ్రాండ్ టెస్ట్ అనేది అప్లోడ్ చేస్తాం. ఈరోజు రెండవ గ్రాండ్ టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎస్ఐ ఫుల్ కోర్స్ అనేది జస్ట్ 149 రూపీస్కే అందిస్తున్నాం. ఇంకా వీటితో పాటు ఇంగ్లీష్ మీడియం కోర్స్ అడుగుతున్నారు. 1 వీక్లో మనం ఈ ఇంగ్లీష్ మీడియం జనరల్ స్టడీస్కి సంబంధించిన కోర్స్ కూడా మన యాప్లోకి రాబోతుంది. ఒక 1 వీక్ వెయిట్ చేయండి. కంప్లీట్గా మీకు ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా మన యాప్లోకి తీసుకురాబోతున్నాం. కావాల్సిన వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, రోజు న్యూస్ పేపర్ వచ్చిన అప్డేట్స్ కనుక విషయాలు అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వర్సిటీల్లో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చ జెండా అంటూ మనం ఈనాడులో ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు. 3 దశల్లో నియామక ప్రక్రియ, కొత్త మార్గదర్శకాలు జారీ, 12 విశ్వవిద్యాలయాలకు ఊరట, నిరుద్యోగులకు శుభవార్త, ఖాళీలో సగమే భర్తీ అని చెప్పేసి మనకు ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ అఫీషియల్ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో 12 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్య ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలను అయితే రూపొందిస్తూ జీవో 21 అయితే జారీ చేసింది. సో ఈ జీవోని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నియమించినటువంటి ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను నిర్దేశించినట్టు చూడవచ్చు. గతంలో ఉన్నటువంటి నిబంధనల స్థానంలో కొత్తగా 3 దశల్లో ఈ నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. వర్సిటీలు ఈ మార్గదర్శకాలను పాలక మండల సమావేశంలో ఆమోదించవలసి అయితే ఉంటుందంట. సో నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ రోస్టర్ విధానాలను ఖచ్చితంగా పాటించాలి. ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా మార్కులు అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తారు. 1:10 నిష్పత్తిలో, అంటే ఒక పోస్టుకు 10 మంది చొప్పున రెండో దశకు పంపిస్తారట. అక్కడి నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారని చెప్పేసి దానికి సంబంధించిన ప్రక్రియ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఖాళీలు ఇలా అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఈ మహిళా వర్సిటీ సహా అన్ని కలుపుకుంటే 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ అందులో ఆచార్య కావచ్చు, సహా ఆచార్యులు అండ్ అదేవిధంగా అవన్నీ కలుపుకుంటే మనకు 2817 పోస్టులు అయితే మంజూరు చేస్తారంట. వాటిలో ఈ సహాయ ఆచార్య పోస్టులు మొత్తం 1524 ఉన్నాయి. అయితే ప్రస్తుతం 463 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలినటువంటి 1061 పోస్టులు ఖాళీ. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ సహాయ ఆచార్య పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. వాటన్నిటిని ఒకేసారి భర్తీ చేయరని, అందులో సగం పోస్టులు మాత్రమే తొలుత భర్తీ చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్ కావచ్చు, ప్రొఫెసర్ పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదన్న ప్రశ్న కూడా వస్తుందంట. సో వాటిలో కూడా కొన్ని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టులు ఉన్నాయి. సో వాటిని కూడా భర్తీ చేయాలి అంటున్నట్లుగా ఇక్కడైతే మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి మనం చూసినట్లయితే వర్సిటీల వారిగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇక్కడ మనం చూడవచ్చు. సో టోటల్ ఇక్కడ వర్సిటీ నేమ్స్ కావచ్చు అండ్ వాటితో పాటుగా మంజూరైనటువంటి పోస్టులు అండ్ పనిచేస్తున్న వారు ఖాళీల వివరాలు. టోటల్గా మనకి ఇక్కడ 1061 పోస్టులు అయితే ఈ 1061లో కూడా మొత్తం భర్తీ చేయరు, సగం వరకే భర్తీ చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. చూడాలి. దీనిలో మనకు మహిళా వర్సిటీలతో కలుపుకోనంట. అయితే ఇప్పుడు మనకి వీటి యొక్క వెయిటేజ్ అనేది, ఎగ్జామ్ యొక్క వెయిటేజ్ అనేది చేంజ్ చేశారు. అర్హత మార్కులు కూడా చేంజ్ చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అనేటువంటి నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో దీనికి సంబంధించి అసలు ఎవరు క్వాలిఫై అంటే ఎవరు దీనికి అర్హత ఉంటారు అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఆ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. జాయిన్ కంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక నెక్స్ట్ వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. సో గైడ్ లైన్స్ రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర సర్కార్ అకాడమిక్ రికార్డ్ రీసెర్చ్కి 50% మార్కులు అంట, టీచింగ్ స్కిల్ అండ్ విషయ పరిజ్ఞానానికి 30 మార్కులు, ఇంటర్వ్యూలకు 20 మార్కులు కేటాయించినటువంటి ప్రభుత్వం త్వరలో పోస్టుల భర్తీ చేయనున్నటువంటి సర్కార్ అంటూ చూడవచ్చు.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ టీజీపీఎస్సీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. టీజీపీఎస్సీలో మిగిలింది ముగ్గురే అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పటికే ఒక సభ్యురాలు పదవి విరమణ, ఈ నెలలో మరో సభ్యుడి రిటైర్మెంట్, కమిషన్లో 7 పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసేటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాదాపు ఖాళీ అయింది. ప్రస్తుతానికి కమిషన్ చైర్మన్ సహా 3 సభ్యులే మిగిలినారంట. సో ఇప్పటికే ఒక సభ్యురాలు పదవి విరమణ పొందగా ఈ నెలలో మరో సభ్యుడు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కమిషన్లు సభ్యులు పోస్టులు అంటే ఖాళీ అయినటువంటి కనుక చూసుకుంటే 7 ఖాళీ అయినట్లు ఇక్కడ ఇచ్చారు. చట్ట ప్రకారం కమిషన్ చైర్మన్లో మనకి ఎట్లుండాలి, చైర్మన్తో పాటు 10 మంది సభ్యులైతే నియమించుకోవచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పాత కమిషన్ సభ్యుల చేత రాజీనామా చేయించింది. ఆ తర్వాత చైర్మన్తో సహా 5 సభ్యులను మాత్రమే నియమించింది. అందులో ఆల్రెడీ 2 రిటైర్మెంట్ కాబోతున్నారంటే ఒకరు అయ్యారు, ఇంకొకరు కాబోతున్నారు. దీంతో 3 మిగిలేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ టీజీపీఎస్సీ గురించి ఒకటి ఇచ్చారు. ఇక దాంతో సో నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రూప్ 1కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. జనరల్ ఎస్ఏలో టాపర్ను దాటేసి అంటూ మనకు నమస్తేలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గత 15 డేస్ నుంచి మనకు దీనికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. సో నాన్ తెలుగు మీడియం అభ్యర్థికి 97.5 మార్కులు అంట. సో టాపర్కు వచ్చింది కేవలం 65.5 మార్కులే. పేపర్ల మూల్యాంకనంలో మరో విచిత్రం, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం, వెలుగు చూస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ లోపాలు, గ్రూప్ 1 లీలలు ఇంతింత కాదాయా అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో ఒక్కొక్కటి చొప్పున లోపాలు వెలుగు చూస్తున్నాయి. జనరల్ ఎస్ఏ పేపర్లో టాపర్కు మించి ఓ అభ్యర్థికి మార్కులు వేసిన గుట్టు తాజాగా బయటపడింది. ఆ అభ్యర్థి కూడా తెలుగు మీడియం అభ్యర్థి కాకపోవడం గమనార్హం. సో గ్రూప్ 1లో జనరల్ ఎస్ఏ పేపర్లో 3 సెక్షన్లలో 6 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 50 మార్కులు అయితే ఉంటాయి. అయితే అభ్యర్థులు మాత్రం 3 ప్రశ్నలే సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు సమాధానం రాసేందుకు గంట పడుతుంది. సివిల్స్ రాసిన వారు కూడా ఈ పేపర్ అంటే టెన్షన్ పడతారు. అయితే ఈ పేపర్లో ఎక్కువగా చాలామందికి వచ్చేటువంటి మార్కులు 60 మార్కులు దాటడమే గగనం అంటే ఇక్కడ ఇచ్చారు. అలాంటి పేపర్లో ఈ నాన్ తెలుగు మీడియం అభ్యర్థికి ఏకంగా 97.5 మార్కులు వేశారంట. సో గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే స్టేట్ టాపర్కి వచ్చిన మార్కులు 150 కనుక చూసుకుంటే 65.5 మార్కులే. కానీ ఆ తెలుగు మీడియం కాని అభ్యర్థికి ఏకంగా 97.5 మార్కులు వచ్చాయి. సో అనధికార సమాచారం మేరకు జనరల్ ఎస్ఏ పేపర్లో ఇవే అత్యధిక మార్కులు అని చెప్పి చెప్తున్నాం. మరి విశేషం ఏమిటంటే సదరు అభ్యర్థికి 6 పేపర్లో వచ్చిన మార్కులతో పోలిస్తే జనరల్ ఎస్ఏలో అత్యధికంగా మార్కులు వచ్చాయి. మిగతా ఏ పేపర్లోనూ 90 మార్కులు దాటలేదు. సో స్టేట్ టాపర్ కంటే సదరు అభ్యర్థికి ఒకే పేపర్లో 31.5 మార్కులు అత్యధికం రావడం గమనార్హం అని చెప్పేసి ఇచ్చారు. సివిల్స్లో సాధ్యం కాని మార్కులు గ్రూప్ 1లో ఎలా సాధ్యమని, మరి ముఖ్యంగా స్టేట్ టాపర్ కంటే ఎక్కువ మార్కులు వేశారంటూ ఇక్కడ దీనికి సంబంధించిన ఒక వివాదం అయితే మనం చూడవచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా సో వరుస ఇక్కడ పక్కకున్న వాళ్ళు మధ్యలో ఒకరు తప్ప అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది ఇచ్చారు. 654 ముందు వెనుక ఇట్లా ఒక ప్రాసెస్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉత్తుత్త మార్కులు వేశారు అంటూ ఒక న్యూస్ అయితే దీనిలో రాయడం జరిగింది. సో ఇక్కడ మనం దీనికి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 GRLను పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఒక్కరికో ఇద్దరికో ఒకే తరహా మార్కులు రావడం సహజం. కానీ గ్రూప్ 1లో 1472 మంది అభ్యర్థులకు ఒకే స్థాయి మార్కులు వచ్చాయంట. సో వీరిలో పక్కనే పరీక్షలు రాసిన వారు, బెంచ్ విడిచి బెంచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా పక్క బెంచ్ల్లో ఉన్న వారికి సేమ్ మార్కులు వచ్చాయి. సో మధ్యలో ఒకరిని వదిలి ముందు వెనుక ఉన్నటువంటి వాళ్ళకు ఒకే మార్కులు వచ్చాయి. సో మధ్యలో ఇద్దరిని తప్పించి సేమ్ మార్కులు వచ్చిన వారు, మధ్యలో ముగ్గురిని తప్పించి నలుగురిని తప్పించి ఒకే మార్కులు వచ్చిన వాళ్ళు అనేకం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇట్లా ఒక ప్యాటర్న్ ప్రకారం అని చెప్పేసి చెప్తున్నారు ఓవరాల్గా. సో నిజంగా పేపర్ దిద్దిండ్రా లేక ఉత్తునే మార్కులు వేసిండ్రా అన్న భావన కలిగేలా పలువురి మార్కులు ఉండటం గమనార్హం అంటే ఇక్కడ చూడవచ్చు. ఒక సెంటర్లో 41 మందిలో 20 మంది అభ్యర్థులకు 400 పైన మార్కులు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వరుస పెట్టి మార్కులు వేసినట్టుగా అనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ ఇచ్చారు. సో ఒకే తరహా మార్కులు రావడం ఎలా సాధ్యమని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడ నమస్తేలో అయితే ఈ న్యూస్ రాశారు. సో ఈ లెక్కన గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలు నిజంగానే మూల్యాంకనం చేశారా లేక మూల్యాంకనం చేయకుండా మార్కులు వేశారా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకు నమస్తేలో గత 1 వీక్ నుంచి అయితే ఈ గ్రూప్ 1కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. అక్కడ ఏమొస్తుంది అనేది మీకు నేను ఆ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తున్నాను. నా సొంత ఒపీనియన్ కాదు, మీరు ఇక్కడ ఇది అర్థం చేసుకోండి. సో మే 2 నుంచి ఆర్ఆర్బీ రైల్వే లోకో పైలట్ పరీక్ష అని చెప్పేసి రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఉంది. సో మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల వాయిదా వేసినటువంటి లోకో పైలట్ CBT2 పరీక్ష తేదీని అయితే ఖరారు చేసింది. ఇవి మనకు మే 6వ తేదీలో ఈ లోకో పైలట్ CBT2 పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఎవరైతే అభ్యర్థులు దీనికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈ డేట్స్ని అయితే గుర్తుంచుకోండి. ఈ డేట్స్లో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ నేను రాసినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఈరోజు నమస్తే తెలంగాణలో వచ్చింది. ఇది నేను మన ఇన్స్టా పేజ్లో అదేవిధంగా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. నీట్గా దాన్ని డౌన్లోడ్ చేసి
వాటిని మీరు ఫాలో కాండి. ఇక్కడ మీకు నేను రెగ్యులర్గా ఒక ప్యాటర్న్ ప్రకారం ఇస్తున్నాను. సో ఇది మీరు కంప్లీట్గా ఫాలో అయినట్లయితే మీకు మూమెంట్, ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మూమెంట్ కంప్లీట్గా కవర్ అవుతుంది. ఈవెన్ మనం గ్రూప్ 1 లెవెల్లోనే ఇస్తున్నాం, కాకపోతే ఇక్కడ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అది మీకు ప్రతి దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తాను, విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఇస్తాను, మీరు ఒకసారి చూసేటువంటి ఐటమ్ చేయండి. సో జాతీయ విపత్తు నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సో దీన్ని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ మన ఇన్స్టా పేజ్ని అయితే తప్పక ఫాలో కండి. రెగ్యులర్గా నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ దానిలో పోస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు ఫాలో కండి. మీమ్స్ రూపంలో కరెంట్ అఫేర్స్ అందించడం కావచ్చు, ఇట్లా రకరకాల ప్రయత్నాలు దానిలో చేస్తున్నాం. మీకు యూస్ఫుల్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ షేర్ అవుతుంది కనుక దాంట్లో మీరు జాయిన్ కాండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో నిన్న మనం వీడియో చేయలేదు. సో నిన్నటి కరెంట్ అఫేర్స్, ఈరోజు కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందిస్తున్నాను. కొంచెం వీడియో లెంత్ అవుతుంది, ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సుదర్శన్ పట్నాయక్ యూకే శాండ్ మాస్టర్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అరుదైనటువంటి గౌరవం అయితే దక్కిందట. ఇసుకతో ఈ శిల్పకళను ప్రదర్శించడంలో ఆయన చేసిన కృషికి గాను ది ఫ్రేడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డును అందుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో శనివారం ఈ నైరుతి ఇంగ్లాండ్లో జరిగినటువంటి వేమౌత్లో మొదలైనటువంటి 2025 ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో సుదర్శన్ పట్నాయక్ నగర మేయర్ జాన్ ఓరల్ ఈ మోడల్ అనేటువంటి వ్యక్తి అవార్డుని అయితే అందజేసినట్ట. దీనికంటే ముందుగా వేడుకల్లో పాల్గొన్న సుదర్శన్ పట్నాయక్ ప్రపంచ శాంతి అనేటువంటి సందేశంతో 10 అడుగుల ఎత్తుతో వినాయకుడి ఈ సైకత శిల్పాన్ని కూడా ఆవిష్కరించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. పేరు గుర్తుంచుకోండి, అతనికి ఇచ్చినటువంటి అవార్డు పేరు గుర్తుంచుకోండి, మన భారతదేశానికి సంబంధించిన పర్సన్ కనుక. ఇక నెక్స్ట్ సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు సమాచార శాఖ అనేది ఎప్పుడు ఏర్పడింది, ఏ చట్టం ప్రకారం ఏర్పడింది అని మీరు కింద మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పదవికి సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా తెలుస్తుంది. సో ఆర్టీఐ ప్రధాన కమిషనర్గా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి శాంతి కుమారి పేరు చర్చల్లోకి వచ్చినప్పటికీ ఆమె ఆసక్తి చూపలేదని సమాచారం అంటే ఇక్కడ ఇచ్చారు. ఇంక ఇది కంప్లీట్గా ఖరారు కాలేదు, మ్యాక్సిమం ఇదే కావడానికి ఛాన్స్ ఉంది. నిన్నటి పేపర్లో కూడా వచ్చింది, ఒకసారి దీన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పోర్చుగల్ కావచ్చు, అదేవిధంగా స్లోవేకియా పర్యటనకు రాష్ట్రపతి ముర్ము అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పోర్చుగల్ కావచ్చు, ఈ స్లోవేకియా దేశాల యొక్క పర్యటనకు అయితే బయలుదేరారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికారిక ప్రతినిధి మనకు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 20 సంవత్సరాల అనంతరం భారత రాష్ట్రపతి ఈ దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి అనమాట. సో ఇక్కడ జరగబోయేటువంటి విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ అడుగుతారు, ప్రీవియస్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో రేపటి నుంచి మనకి ఏమైనా న్యూస్ పేపర్లో అప్డేట్స్ వస్తే నేను మీకు వాటిని కూడా చెప్పడం జరుగుతుంది, ఇది గుర్తుంచుకోండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఏంటంటే 50 ఏళ్ళు పూర్తయినాయంట. ఈ లిస్బన్ భారత్ దౌత్య సంబంధాలు కూడా 50 years కంప్లీట్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక నెక్స్ట్ పాంబన్ బ్రిడ్జ్ ప్రారంభం అంటే ఇక్కడ. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను మన ఇన్స్టాలో కూడా షేర్ చేయడం జరిగింది. నిన్న కూడా మన యూట్యూబ్ కామెంట్లో కూడా ఒక మీమ్ రూపంలో ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. సో జాతికి అంకితం చేసిన ప్రధాని సీఎం స్టాలిన్ గైరాజర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలిపేటువంటి పంబన్ సముద్ర వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జాతికి అయితే అంకితం చేశారు. ఇది చూడండి, ఇది అడుగుతున్న క్వశ్చన్, దేన్ని కలుపుతుంది అని చెప్పేసి అంటే ఇది జాగ్రఫీ పరంగా కూడా చాలాసార్లు మనం చదివి ఉంటాం. సో కాకపోతే ఇప్పుడు వార్తల్లో ఉంది కనుక కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఈ సందర్భంగా రామేశ్వరం ఈ తాంబారం రైలు ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళేటువంటి కోస్ట్ గార్డ్ నౌకను కూడా మోడీ గారు అయితే ప్రారంభించారట. ఈ కార్యక్రమాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గైరాజర్ అంటే ఇక్కడ చూడవచ్చు. కాగా 550 కోట్లతో 2.09 కిలోమీటర్ల పొడవు సముద్రంపై నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ దేశంలోనే తొలి ఈ వర్టికల్ సీ లిఫ్టింగ్ అంటారంట. వర్టికల్ సీ లిఫ్టింగ్ నథింగ్ బట్ ఇట్లా దీన్ని కావాల్సినప్పుడు అటాచ్ చేసి తర్వాత దీన్ని తీసేస్తారనమాట. సో ఈ రకంగా చేయడం అంటే ఇక్కడ కిందికి వెళ్ళి కూడా ఏమైనా వెహికల్ పెద్ద పడవలు వచ్చిందనుకోండి ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట, దానికి తాకకుండా వెళ్ళిపోవడానికి చేసినటువంటి. ఇది ఆల్రెడీ మనం గతంలో చూసినాం, ఇది చాలా ఇంపార్టెంట్, వార్తల్లో ఉంటుంది, జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ త్వరలో ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి అంటే ఇక్కడ మనం చూడవచ్చు వెల్లడించినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ. సో ఈసారి ఈ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి ఆర్ఆర్బీకి సంబంధించి, ముఖ్యంగా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు. ఎకానమీలో మనం దీన్ని ఒక టాపిక్ కింద చూస్తాం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. త్వరలో ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి
విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అమలు చేయనుందంట. సో సమర్థ నిర్వహణ కావచ్చు, ఖర్చుల హేతుబద్ధీకరణ అండ్ 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏవైతే ఆర్ఆర్బీస్ అంటాం కదా, వీటిని ఏకీకరణ చేయడం కోసం ఒక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిసినట్లు ఇక్కడ చూడవచ్చు. ఏకీకరణకు సంబంధించి చాలా వరకు పని పూర్తయిందని చెప్పేసి దీనికి సంబంధించి 4వ విడత కార్యాచరణ కూడా త్వరలో చేపట్టున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనకు 43 ఉన్నాయి. సో దీని ఇట్లా కాకుండా ఒకే రాష్ట్రంలో ఒకే ఆర్ఆర్బీని అయితే ఉంచబోతున్నారట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే 4 ఉన్నాయి, ఇట్లా యూపీలో 3, బీహార్లో, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రకరకాల స్టేట్లో 3-4 ఉన్నాయి. మన తెలంగాణలో కనుక చూస్తే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మధ్య రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆస్తులు అప్పుల వివాదాలు ముగిసిందని, సో వీటిని కూడా మెర్జ్ చేయబోతున్నారంట. దీనిలో ప్రస్తుతం మనకు ఆర్ఆర్బీలో ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి. 50% వాటా అనేది రిజర్వ్ బ్యాంక్ కలిగి ఉంటుంది, 30% స్పాన్సర్డ్ బ్యాంక్ ఉంటుంది, 15% ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. ఈ స్పాన్సర్ బ్యాంక్ ఇప్పుడు ఏదిందంటే ఎస్బీఐ ఉంది ప్రజెంట్. సో ఇది మనకు ప్రీవియస్ ఎకానమీలో అడిగినటువంటి బిట్ అండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వాటి యొక్క షేర్కు సంబంధించి ఎట్లా ఉంటుందని చెప్పి ప్రీవియస్ గ్రూప్ 2 బిట్ ఇది. ఓకేనా, ఇది స్పాన్సర్ బ్యాంక్ వచ్చేసి ప్రజెంట్ ఎస్బీఐ ఉందన్నమాట. జాగ్రత్తగా గుర్తుంచుకొని ఇది ఎకానమీలో మనం సబ్జెక్ట్ పరంగా కూడా చదువుతాం. సో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు సీజేగా మనకు జస్టిస్ అరుణ్ పల్లి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సిఫార్సు చేసినటువంటి కొలీజియం అంట. సో పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా చేసినటువంటి ఎవరైతే అరుణ్ పల్లిని ఈ జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని చెప్పేసి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మనకు హైకోర్టు గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలుపుతాయని మీరు కింద కామెంట్ చేయండి. సో ఇటువంటిప్పుడు దీనికంటే ఎక్కువ మీరు కంటెంట్ చదువుకోవాలి. పాలిటిక్స్ సంబంధించిన హైకోర్టు టాపిక్ మొత్తం చదవండి ఈరోజు. సో అట్లా మీకు ఈ టాపిక్ అనేది కవర్ అవుతుంది, ఒకసారి రివిజన్ అవుతుంది అనమాట. ఏదైనా పాలిటీ రిలేటెడ్ అంశం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎకానమీ రిలేటెడ్ అంశం వచ్చింది, ఇక్కడ మీకు ఆర్ఆర్బీస్కి సంబంధించినటువంటి దాన్ని దీంతో చదివితే చాలా గుర్తుంటుంది. మన కరెంట్ ఇష్యూ తోటి కంటెంట్ లింక్ చేసుకొని చదవండి, మీకు చాలా ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది, తొందరగా అర్థమవుతుంది. ఇక్కడ నెక్స్ట్ సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు సిపిఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా అలెగ్జాండర్ బేబీ ఎన్నికైనట్టు ఇక్కడ చూడవచ్చు. మనకు సిపిఎం యొక్క 24వ అఖిల భారత మహాసభలు అనేటువంటి ఈ తమిళనాడులో ఉన్నటువంటి మదురైలో ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్నాయంట. సో ఆ సభలో ఇతన్ని ఎన్నుకున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ వక్ఫ్ బిల్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఆల్రెడీ మనకు లోక్సభలో చూసినాం, రాజ్యసభలో చూసాం. ఇప్పుడు ఈ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా శనివారం ఆమోద ముద్ర వేశారట. దీంతో మనకి వక్ఫ్ బిల్లు చట్టంగా అయితే మారింది. సో ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం విదితమే. అయితే ఓవైపు ముస్లిం వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది, మరోవైపు సుప్రీంకోర్టులోనూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. సో సెలవు దినాలు కావడం వల్ల సుప్రీంకోర్టు ఈ వక్ఫ్ బిల్పై ఇంకా వాదనలు జరగలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దీని మీద నేను ఒక స్పెషల్ వీడియో మీకు అందిస్తాను, లేదంటే మన కరెంట్ అఫేర్లో ఒక క్వశ్చన్ రూపంలో అయినా మీకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి ఏంటంటే ఇక్కడ ఇదంతా అవసరం లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద క్వశ్చన్ ఎట్లా అడిగితే మనం ఏం ఆన్సర్ చేయాలనేది మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ప్రధాని మోడీకి మిత్ర విభూషణ్ అంటూ చూడవచ్చు. సో దీనికి సంబంధించిన మేము కూడా నేను ఆల్రెడీ మన ఇన్స్టాలో అండ్ మన ఇది యూట్యూబ్ కామెంట్లో కూడా షేర్ చేశాను. శ్రీలంక అత్యున్నత పురస్కారం అందజేసినటువంటి అధ్యక్షుడు దిశనాయక అంటూ చూడవచ్చు. సో మనకు మిత్రభూషణ్ పురస్కారాన్ని శనివారం కొలంబోలో ప్రధాని మోడీకి అందజేస్తున్నటువంటి శ్రీలంక అధ్యక్షుడు దిశనాయక అంటూ చూడవచ్చు. సో మనకు శ్రీలంక అత్యున్నత పురస్కారం ఈ మిత్ర విభూషణ్ పురస్కారాన్ని మోడీ గారు అయితే అందుకోవడం జరిగింది. బ్యాంకాక్లో జరిగినటువంటి బీమ్స్టెక్ సదస్సు నుంచి నేరుగా శ్రీలంక పర్యటనకు వెళ్ళినటువంటి ప్రధాని మోడీ ఎయిర్పోర్ట్లో అతనికి అయితే సాదర స్వాగతం అయితే లభించిందట. ఆ దేశ అధ్యక్షుడు ఈ అసుర కుమార దిశనాయక్ రీసెంట్గా ఇతని ఒక పార్టీ అడిగింది మనకు గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఇతను ఏ పార్టీకి సంబంధించిన వాడని చెప్పేసి బిట్టు అడిగింది. సో ఒక ప్రత్యేక కార్యక్రమంలో మోడీకి అత్యున్నత పురస్కారంతో సత్కరించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇది శ్రీలంక అత్యున్నత పురస్కారమైనటువంటి మిత్ర విభూషణ్ అవార్డును 2008లో ప్రారంభించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ కొన్ని ఒప్పందాలు కూడా కూరినాయి, అవి కూడా గుర్తుంచుకోవాలి. సో రక్షణ సహకారానికి సప్తపది అని చెప్పి చూడవచ్చు. ఈ సప్తపది అనేది ఏ దేశంతో జరిగినటువంటి ఒప్పందం అంటే శ్రీలంక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 7 ఒప్పందాలపై భారత్ శ్రీలంక సంతకం. మోదీకి అత్యున్నత మిత్ర విభూషణ్ పురస్కారం అని చెప్పేసి ఇచ్చారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇటీవల మోడీ చాలా దేశాల యొక్క పర్యటనలు చేస్తున్నాడు, అక్కడ చాలా అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. ఏ దేశానికి సంబంధించి ఏ అగ్రిమెంట్ జరుగుతుంది, ఏ దేశం నుంచి ఏ అవార్డు పొందుతున్నారని కొంచెం క్లారిటీగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వారికి ప్రిలిమ్స్లో అంతర్జాతీయ సంబంధాలు అనే టాపిక్ పై నుంచి లాస్ట్ టైం చాలా క్వశ్చన్స్ అడిగారండి, జాగ్రత్తగా వీటిని నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ జవాబుదారీతనంలో ఆంధ్రప్రదేశ్ బేస్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రూపొందించినటువంటి ఈ రాష్ట్రాల పంచాయతీల వికేంద్రీకరణ 2024 నివేదిక ప్రకారం జవాబుదారీతనం విభాగంలో అత్యధిక స్కోర్ కర్ణాటక మనకు సాధించి మొదటి స్థానంలో ఉందంట. సో తర్వాత ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో పంచాయతీల అకౌంట్లు వచ్చి వీటన్నిటి నిర్వహణలో 6వ స్థానంలో ఉంది. ఇంకా రిమైనింగ్ కూడా 2nd ప్లేస్ కేరళ ఉంది, 3rd ప్లేస్ మహారాష్ట్ర అండ్ 4th ప్లేస్ ఉత్తరప్రదేశ్. మనకు ఆంధ్రప్రదేశ్ 6th ప్లేస్లో ఉండగా తెలంగాణ 7th ప్లేస్లో ఉందన్నమాట. ఇక్కడ ఈ రెండు
సో ఇవి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది అఫీషియల్ నివేదిక. సో కొంచెం వీడియో లెంత్ అవుతుంది, ఎందుకంటే నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి కనుక లెంత్ అవుతుంది, అది అర్థం చేసుకోండి. సో చరిత్ర సృష్టించిన హితేష్ అంటూ చూడవచ్చు. ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచ బాక్సింగ్ కప్లో మనకు స్వర్ణం గెలిచినటువంటి తొలి భారతీయుడిగా హితేష్ గూలియా చరిత్ర సృష్టించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. సో గాయం కారణంగా ప్రత్యర్థి ఈ ఒదేల్ కమరా అనేటువంటి వ్యక్తి అతను హెల్మెట్ కావడంతో ఇతనికి ఈ అవకాశం వచ్చినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. అంటే స్వర్ణ పథకం గెలుచుకున్నట్లుగా మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ తగ్గుతున్నటువంటి జనాభా వృద్ధి రేట్ అంటూ చూడవచ్చు. 2036 కల్లా 0.58% పడిపోయినటువంటి జనాభా సంఖ్య వార్షిక పెరుగుదల. సో కేంద్ర గణాంకాల శాఖ నివేదిక వెల్లడి. సో జనాభా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, టీజీపీఎస్సీ యొక్క ఫేవరెట్ టాపిక్ అనుకోవచ్చు. మీరు ఈవెన్ జనరల్ స్టడీస్లో కూడా 3-4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక మనం గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో ఎకానమీలో చూసుకుంటే మొన్న మీరు చూడవచ్చు చాలా క్వశ్చన్స్ జనాభా అనే టాపిక్ మీకు రావడం జరిగింది. దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీరు టీజీపీఎస్సీ ఎగ్జామ్, జేఎల్, డిఎల్, అదర్ టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ, ఈఓ, ఇంకా వేరే ఏ ఎగ్జామ్స్లో కూడా మీకు జనాభా టాపిక్స్ మీకు వెళ్ళి క్వశ్చన్ లేకుండా ఉండదు. అది ఒకటి కాదు, మినిమం 3-4 క్వశ్చన్స్ ఉంటున్నాయి, జాగ్రత్తగా చదవండి. సో ఇక్కడ ఇదే చూసినట్లయితే దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గుతుంది, వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. సో కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసినటువంటి ఉమెన్, ఇక్కడ చూడండి ఈ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి, ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా అనే నివేదిక అయితే రిలీజ్ చేస్తారంట. దీనిలో కొన్ని విషయాలు ఇక్కడ మనం చూడవచ్చు. సో అంటే వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్ళుగా తగ్గుతుంది. 1971లో 2.2 ఉండగా దీన్ని మనం 2036 కనుక చూస్తే 0.58కి పడిపోతుంది. అంటే ఇక్కడ వృద్ధ జనాభా పెరుగుతుంది, అంటే 60 ఏళ్ళు పైబడినటువంటి వారి యొక్క జనాభా పెరుగుతుంది, అంటే ఆధారపడేటువంటి జనాభా పెరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పేసి మనం ఒక టాపిక్ చూస్తాం ఎకానమీలో. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏ ఏజ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళను మనం డెమోగ్రఫిక్ డివిడెండ్గా తీసుకుంటామని మీరు కింద కామెంట్ చేస్తే ప్రయత్నించండి. ఇక్కడ మొత్తం కంటెంటే ఉందండి, మనం 2011 సెన్సస్ ప్రకారం ఉన్నటువంటి కంటెంట్ ఉంది, ఒకసారి మీరు ఆ కంటెంట్ కూడా చదవండి. సో ఇది మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. శ్రీరామ నవమి సందర్భంగా చాలా ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. ఈ రోజుతోటి ఈ ఆఫర్స్ అనేవి కంప్లీట్ కాబోతున్నాయి. ఇంగ్లీష్ మీడియం కోర్స్ చాలామంది అడుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా ఒక 1 వీక్లో మనం గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా టీజీపీఎస్సీ జనరల్ స్టడీస్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా తీసుకురాబోతున్నాం. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ వెయిట్ చేయండి, మనం దాన్ని లాంచ్ చేయబోతున్నాం. సో ఇది దీనికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.